రెబల్ స్టార్ ప్రభాస్ 5 పాన్ ఇండియా హిట్ల తర్వాత మరో 4 పాన్ ఇండియా ప్రాజెక్టులు చేస్తున్నాడు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ 2 పాన్ ఇండియా హిట్ల తర్వాత మరో 2 పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీ అయ్యాడు. ఆ తర్వాత మరో 2 ప్రాజెక్టులు పట్టాలెక్కించబోతున్నాడు. విచిత్రం ఏంటంటే ప్రభాస్ ఏ కొత్త మూవీ చేసినా అదో వార్త అయిపోతోంది. ఎన్టీఆర్ ముంబైలో అడుగు పెడితే అక్కడ మీడియాకు కావలసినంత న్యూస్ దొరికినట్టు అవుతోంది. కానీ పుష్ప 2 ఇలా 2 హిట్లు పడ్డా బన్నీని ఎవరు పట్టించుకోవట్లేదా? తన బర్త్డే దగ్గరికి వస్తోంది. అట్లీ మూవీ, త్రివిక్రమ్ సినిమా అనౌన్స్మెంట్లని ప్రచారం పెరిగింది. అయినా పెద్దగా రెస్పాన్స్ లేదు. ఇలాంటి టైంలో పుష్ప 3లో స్పెషల్ విలన్ వార్త వైరల్ అయింది. సుకుమార్ పేల్చిన బాంబుతో విజయ్ దేవరకొండ, నాని ఇద్దరిలో ఒకరు పుష్ప 3లో కొత్త విలన్ అంటున్నారు. విచిత్రం ఏంటంటే పుష్ప 3 మీద కంటే ఈ ఇద్దరిలో ఎవరు విలన్ అన్న దాని మీదే చర్చ జరుగుతోంది. ఎందుకో హిట్తో కూడా బన్నీ వెనకబడిపోయాడు అనే మాట వినిపిస్తోంది. ఎందుకు? హ్యావ్ ఎ లుక్. రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి 2 హిట్ల తర్వాత సాహోతో యావరేజ్ సక్సెస్ సొంతం చేసుకున్నాడు. ఇది కూడా నార్త్ ఇండియాలోనే ఆడింది. కానీ సౌత్లో సాహో పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత రాధేశ్యామ్ ఫ్లాప్ అయింది. అయినా ప్రభాస్ రేంజ్ ఏమాత్రం తగ్గలేదు. ఆదిపురుష్ భయంకరమైన డిజాస్టర్గా మారింది. అయినా రెబల్ స్టార్ రేంజ్ పడిపోలేదు. తన్ని ఎవరూ తప్పు పట్టలేదు. సలార్ టాక్ యావరేజ్గా వచ్చిన 800 కోట్ల వసూళ్ల వరద పారింది. కల్కితో 1200 కోట్ల సినిమా సునామీ కనిపించింది. ఇది ప్రభాస్ పాన్ ఇండియా జర్నీ. ఇలానే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్కి జరిగింది. RRR హిట్తో గ్లోబల్గా గుర్తింపు, దేవర హిట్ తర్వాత వార్ 2 మీద నార్త్ మీడియా ఇస్తున్న భారీ అటెన్షన్, వీటికి తోడు డ్రాగన్ మీద పెరిగిపోతున్న అంచనాలు. ఎలా చూసినా రెబల్ స్టార్ ప్రభాస్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇద్దరికీ పాన్ ఇండియా లెవెల్లో హిట్ పడ్డాక, కొత్త సినిమాలు షురూ చేశాక పాన్ ఇండియా లెవెల్లో అటెన్షన్ కనిపిస్తుంది. వీళ్ళు ఏం చేసినా మీడియాలో వార్త అయిపోతుంది. కానీ విచిత్రంగా పుష్పరాజ్గా పాన్ ఇండియాని షేక్ చేసిన బన్నీ పరిస్థితి ఇందుకు రివర్స్లో ఉంది. అట్లీ మూవీకి 175 కోట్లు తీసుకుంటున్న బన్నీ అన్న పెద్దగా రెస్పాన్స్ మాత్రం రావట్లేదు. లోకల్ మీడియా నుంచి నేషనల్ మీడియా వరకు పెద్దగా రియాక్షనే లేదు. త్రివిక్రమ్ మూవీ పట్టాలెక్కితే ఏంటి, ఎక్కకపోతే ఏంటి, ఇవి బన్నీ తాలూకా వార్తలకు సోషల్ మీడియాలో దక్కుతున్న ప్రతిస్పందనలు. పుష్ప 2 1800 కోట్లు రాబట్టిందన్నా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. నార్త్ ఇండియాలో తప్ప పుష్పరాజ్కి రెండోసారి పెద్దగా ఏం కలిసొచ్చినట్టు లేదు. దీనికి తోడు అట్లీ మూవీ, త్రివిక్రమ్ సినిమా మీద నమ్మకం లేకే పుష్ప 3ని బ్యాకప్ ప్లాన్గా పెట్టుకున్న బన్నీ అంటున్నారు. ఇప్పుడు పుష్ప 2 క్లైమాక్స్లో స్పెషల్ గెస్ట్గా వచ్చిన విలనే విజయ్ దేవరకొండ, లేదంటే నాని అంటూ ప్రచారం పెరిగింది. వాళ్లలో ఎవరు ఆ పాత్ర వేస్తారో అప్పుడు సుకుమార్కు తెలియదు. కానీ వచ్చే ఏడాది కథ రాసే సుకుమార్కి మాత్రం తెలుసన్నాడు. అదే ఇప్పుడు వైరల్ అయింది. బన్నీ కాకుండా తన దర్శకుడైన సుకుమార్, లేదంటే పుష్ప 3లో విలన్గా రానున్న కొత్త హీరోగా విజయ్, లేదంటే నాని, ఇలా మిగతా వాళ్ళంతా ఫోకస్ అవుతున్నారు. వాళ్ల పేర్లే మీడియా అటెన్షన్ లాకేసుకుంటోంది. కానీ బన్నీ మీద ఎందుకో ఎవరి అటెన్షన్ కనిపించట్లేదు.